యాప్లో పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక ఆదాయాన్ని సంపాదించవచ్చనే ఆశతో పెట్టుబడి పెట్టి మోసపోయిన బాధితులు గురువారం పోలీసులను ఆశ్రయించారు. లో డాయ్ యాప్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఓన్లీ ఆర్పీలు మాత్రమే. ఈ ఆర్పీలు ఏం చెప్పినారంటే, మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయండి, మీ డబ్బులు కానీ పోతే మేము ఇస్తాము, మీరు ఇంకొకరిని జాయిన్ చేయించండి, వాళ్ళకి డబ్బులు పోతే కూడా మేమే ఇస్తాము అని చెప్పి దగ్గర ఒక 5,000 మందిని జాయిన్ చేయించేసినారు. వీళ్ళు డబ్బులంతా పోయినాయి ఈ డాయ్ యాప్ లో. ఇప్పుడు ఎవరు కట్టిస్తారు? ఆర్పీలు కట్టిస్తారా, రాజేష్ కట్టిస్తాడా, లేకపోతే ఎవరు కట్టిస్తారు ఈ డబ్బులు? మాకు వాళ్ళు షూరిటీ ఇచ్చి ఏపిచ్చినారు, ఓకే, మా డబ్బులు ఎవరు కట్టిస్తారు? ఇప్పుడు ఆర్పీ పేరేంబా? ఆర్పీ నామే. ఆర్పీ ఆమె పలంనేరే. ఎక్కడ అంటే ఒక ఊరు ఎంత కట్టినారు? నేను 1,26,000 వేసినాను, 1,26,000. అట్లా 5,000 మంది నేను చెప్పడం ద్వారా నా ఫ్రెండ్ 4 లక్షలు వేసినాడు. నీ పేరేం బాబు? రాజశేఖర్ నా పేరు. తిరిగి నీకు ఎంత వచ్చిందో? నాకు వచ్చింది 36,000. 1,26,000లో నాకు వచ్చింది 36,000. ఇంకా 90,000 నాకు రావాలా. నా ఫ్రెండ్ 3,50,000 వేసినాడు, వాడికి వచ్చింది 24,000. వాళ్ళు ఏం చెప్పి మీ దగ్గర మేము ఉంటాము, మేము షూరిటీ. మీకు ఎంత పెట్టుబడి, ఎంత ఆదాయం వస్తుంది అది చెప్పు. 5,000 వేసుకుంటే దినానికి 190 రూపాయలు వస్తుంది, 20 నెల రోజులు వస్తుంది. మళ్ళీ తర్వాత మీ 5,000 కూడా మీకు రిటర్న్ వస్తుంది అని చెప్పినారు. మళ్ళీ వచ్చేసి 10,000 వేసుకోండి, 15,000 వేసుకోండి, 1,00,000 వేసుకోండి, 2 లక్షలు వేసుకోండి, 1 కోటి రూపాయలు దాకా దీంట్లో ఉంది అని చెప్పి వేయించినారు. దీనికి ఆర్పీలదా న్యాయం చేయాలి మాకు. అన్నా నేను జాయిన్ అయ్యి 15 రోజులు అయిందన్న. అందరూ ఆర్పీలు దీంట్లో జాయిన్ అవ్వలేదు, కొంతమంది మాత్రమే దీంట్లో ఆర్పీలు జాయిన్ అయ్యి అందరి దగ్గర కట్టించేస్తున్నారు. మినిమం ఇది 5,000 మందికి వెళ్ళిపోయింది. ఇది గడ్డూరే కాదు, గండావూరు వేసినారు, గడ్డూరు వేసినారు, పొలంనేరు వేసినారు, బైరెడ్డిపల్లి వేసినారు, చిత్తూరు వేసినారు, తిరుపతి వేసినారు, కదిరి, అనంతపూర్, చెన్నైలో మా అక్క కూడా 5,000 వేసింది దీంట్లో. లక్షల కోట్లు పోయింది. నువ్వెంత వేసినావు? 90,000 వేసినా సార్. ఎవరు మీదే? ఎవరు? జల్లిపేట. ఎంత వేసావా? 90,000. నీకు ఎవరు చెప్పారు? నాకు వినోద్ చెప్పాడు. ఏం చేశాడు అబ్బాయి? ఆ అబ్బాయి మున్సిపల్ ఆఫీస్ వర్క్ చేస్తాడు. మున్సిపల్ ఆఫీస్ లో వర్క్ చేస్తాను. సో మా ఫ్రెండ్ చెప్పాడు ఈ విధంగా, 5,000 పెట్టినాము, రోజుకి 190 రూపాయలు వస్తుంది. మళ్ళీ ఒక 3 days 4 days తర్వాత మనం దాన్ని డ్రా చేసుకోవచ్చు అని చెప్పాడు. సో అదే విధంగా 47,000 ఒకటి వేసాను, 90,000 ఒకటి వేసాను, మొత్తం దగ్గర 1,50,000 వేసాను మొత్తం టోటల్ అమౌంట్. ఇంతవరకు 10 రూపాయలు రాలేదు. మీ ఫ్రెండ్ ఎవరునా? మా ఫ్రెండ్ వచ్చి వినోద్. ఏం పని చేస్తాడు? మున్సిపల్ ఆఫీస్. మున్సిపల్ ఆఫీస్ లో ఏం పని చేస్తాడు? మున్సిపల్ ఆఫీస్ లో వాటర్ డిపార్ట్మెంట్. గట్టిగా గట్టూరులో వచ్చి నన్ను వేయండి డబ్బులు మేము తీస్తాము, వాళ్ళు బాగా బతక ఇద్దరు చెప్పినారు. ఈరోజు ఏ మాత్రము రెస్పాన్స్ లేదు. 1,4 లక్షలు వేసిన, 87,000 ఒకసారి, 97,000 వేసిన, 29,000 ఒకసారి వేసిన, 12,000 ఒకసారి వేసిన, 14,000 ఒకసారి వేసిన, మొత్తం పోయినారు. నువ్వు ఎవరు జాయిన్ చేసినావా? నేను ఎవరిని చేయలే, నా కొడుకుని ఎవరిని చేసుకుంటాను. మొత్తం ఎంత పోయింది? మొత్తం 1,4 లక్షలు వేసిన. నీకు మళ్ళీ తిరిగి ఎంత వచ్చింది? 9,000 వచ్చినాయి. ఎన్ని రోజులకి? రోజు 300. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది వేసి డబ్బు? 30 రోజులు అయిపోయింది. 10,000 వేసి 30 రోజులు అయిపోయింది. మరి నిన్ను ఎవరు జాయిన్ చేస్తున్నారు? బేబీ. ఏం పని చేస్తుంది అమ్మే? ఆర్పీ. ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ లో పని చేస్తుందా? లేదు, గ్రూపులకి గ్రూపులకు ఆర్పీనా? గడ్డూరే పలమేరమా? గడ్డూరే. చిన్న పోయిన వాళ్ళకి ఇది ఇచ్చినారు, మళ్ళా నమ్మి కట్టినాము. ఈ మారి యాప్ ఈ మారి వేసి దీనిపైన ఇట్లంతా వేస్తుంటారు. ఇంకొకటి సూపర్వైజర్లకంతా ఏమి ఆ రోజు డబ్బులు వంచినారు. ఇంకోటి 10 మందిని మెంబర్షిప్ని జరిపిస్తే 1,000 రూపాయలు శాలరీ, అది 3 ఏండ్లకు ఫిక్స్ చేసినారు. 1 నెలకు 1,000 రూపాయలు అనేసి 3 ఏండ్లు ఉంటుంది కదా ఈ యాప్, ఆ లోపల మనం సంపాదించుకోవచ్చు కదా. ఇది కూడా ఎత్తరేమో అన్న నమ్మకంతో ఎవరో పాల్ సుబ్రహ్మణ్యం సార్ అంట, ఎవరో టీనా మేడం అంట, ఆమె గ్రూప్ లో ప్రోడక్ట్ కడతానే ఏం చేయాలా, ఆమెకు మెసేజ్ పెట్టాలా. మెసేజ్ పెట్టి ఒకసారి కదా 2 సార్లు పెట్టినామనుకో బోనస్ ఇస్తుందంట. నిన్ను గ్రూప్ లో పీకేస్తాను, నీకు బోనస్లు ఇవ్వను, అది ఇది. ఇప్పుడు ఆడిపోయింది ఆ టీనా. ఇప్పుడు ఫోన్ చేస్తే రెస్పాన్సిబుల్ లేదు, మెసేజ్ లేదు, ఏమీ లేదు. 1 గంట 1 ఫ్రీ. రోజు ఆఫర్లు పెంచేసా. ఫస్ట్ లో 2,900 కట్టినా నేను. సరే నమ్మదాను, 30 రోజులైంది. ఆ 2,900 వచ్చినాకే మళ్ళీ ఎక్కువ ఇన్వెస్ట్ అయినా. ఎంత? మళ్ళీ 14,000. 1 గంట 14,000, 2 ఫ్రీ అట్లా పెట్టినారు. ఇట్లా జనాల్ని చాలా చోట్ల వీళ్ళు మోసం చేస్తున్నారు సార్. మేము మోసపోయినాం. ఇప్పుడు మేము మోసపోయినట్ల మన భారతదేశంలో, మన ఇండియాలో
ఇంకెవరు కానీ మోసపోకూడదు. అందుకనేసి ఈరోజు మేము మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం. ఇంకెవరికి ఇలా జరగకుండా నా విన్నపం సార్. ఇంకా ఇంకోటి వచ్చి ఇంతకు ముందు ఏదో లిల్లీ యాప్ అంట, అక్కడ సోడాపల్లి ఓపెన్ చేసినారంట, అంతకుముందు పుంగనూరులో ఓపెన్ చేసినారంట. వాళ్ళంతా కూడా ఇప్పుడు ముందు చెప్పినంటే మేము కూడా కట్టినాం సార్. ఇది అప్పుడు తెలీదు. ఇప్పుడు ఈ మారి చేసి 10 మందిని చేర్పిస్తే వీళ్ళకి శాలరీ 3 ఏళ్ళు చేసి ఎవరో బాలసుబ్రహ్మణ్యం వాళ్ళు మనకు తెలీదు. మనకు తెలిసిందల్లా రాజేష్ సార్ ఒక్కరే. మనకు తెలిసిన వాళ్ళు మన ఆర్పీలు వాళ్ళు, మన ఊర్లో ఉండేవాళ్ళు వాళ్ళు తెలుసు అంతే. మాకు పేపీ అనేసి మాకు ఆర్పీ మాకు చెప్పినారు. సరే వాళ్ళు ఇన్వెస్ట్ చేయను, వాళ్ళ సెల్లో రికార్డ్ అంతా సార్. ఈరోజు సెల్లో రికార్డ్ చూస్తే ఏం కానీ లేవు, యాప్లో ఒట్టి యాపే కనిపిస్తుంది, అంత జీరోలే. నిన్నటి వరకు తెల్లారితో పొద్దున్నే 7 గంటలకు కూడా ఉన్నింది యాప్. 7 గంటల రాత్రి మెసేజ్ పెట్టిన నన్నంతా గ్రూప్ లో. ఇప్పుడు మన పొలం నేర్లో 5,000 మంది అంట సార్ ఉండే, దీంట్లో గ్రూప్ లో 3,000 మంది ఫుల్ అయిపోయినారు. ఇంకో గ్రూప్ మళ్ళా వాట్సాప్ లో క్రెడిట్ చేసినారు. ఇంకా 2,000 మంది. ఎంతమంది కుటుంబాలతో ఇట్లా ఆడుకుంటారు, ఎందుకు ఇట్లా చేస్తా ఉంటారు అనేసి మీరు ఇన్ని మన సిఐ గారు, ఎస్ఐ గారు దీన్ని పరిగణలోకి తీసుకొని మనకి డబ్బులు వసూలు చేసేయాల్సిందిగా కోరుతున్నారు సార్. మొత్తం ఎంతగా వేసావు? మొత్తం అంతా 1,11,000 వేసినా సార్. కొంచెమే ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టి సరే రోజువారీ వడ్డీ వస్తుంది. ఆ వడ్డీ లబ్ధి పొందిండేది ఎంత, నేను 1,11,000కి 36,000 వడ్డీ పొందిన. ఇంకా మిగిలిందంతా లాస్ట్ ఈ రోజు ఎత్తేసినాడు. మీ కింద ఎవరైనా చేర్పించినారా? మా కింద ఎవరు లేదు సార్. మాకు వచ్చి మా అక్క మా చెల్లి ఇట్లుంది అంటే, మా అక్క వాళ్ళు పాపం మా చెల్లి ఇట్లుందా వస్తుందా అనేసి వాళ్ళు కానీ ఒక పాపం 50,000 కట్టినారు. ఇంకోరు మా అక్క మా మామ వెళ్ళింది. అవును సార్ వెళ్ళినారు. రాజేష్ సార్ అందరికి ఇచ్చినారు. యాప్ వాళ్ళు ఇచ్చినారంట. రాజేష్ సారే సార్ మీటింగ్ పెట్టింది. గ్రూప్ లో ఇన్వెస్ట్ గ్రూప్ లో పెట్టినారు. ఈ రోజు మీటింగ్ ఉంది చెప్పినారు. పోయినాము. ఆ మీటింగ్ పెట్టినాక అంతా పబ్లిక్ చేస్తున్నారు కదా, ఇది నిజమేనేమో ఉంటుంది కదా అనేసి రాజేష్ సార్ ఏం చెప్పినాడంటే సార్, ఎవరు డబ్బులకి ఆ రోజు మీటింగ్ పెట్టినప్పుడు చెప్పినారు, ఎవరు డబ్బులకి ఎవరు వారంటీ లేదు, మీ డబ్బులకి మీరే వారంటీ, కానీ యాప్ జరుగుతా ఉంది, ఇట్లా వస్తా ఉంది డబ్బులు అని చెప్పినారు. ఎవరు లేదు సార్. రాజేష్ సార్ ఇంకా అడ్మిన్స్ ఆ గ్రూప్ లో ఇంకా ఒక 10 మంది దాకా ఉన్నారు. వాళ్ళు వచ్చినారు. వాళ్ళ పేర్లంతా కూడా మనకు తెలియవు. వారు చేసినారు. చాలా చోట్ల ఇట్లా జరుగుతుంది సార్. మన ఇండియా డబ్బులంతా వేరే దేశానికి ఎగ్గొట్టుకొని వెళ్ళిపోతాను. మన ఇండియా వాళ్ళని ఒకరినిద్దరిని టార్గెట్ చేస్తారు. వాళ్ళు మన ఇండియా వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ దేశానికి డబ్బులు ఎత్తుకొని వెళ్ళిపోతుంటారు. మనము కూల్ చేసి మనం బీదోళ్ళు అయిపోతుండము, వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోతున్నాం. ఈ మరి ఇచ్చి ఇంకో చోట ఇట్లా యాప్లు పెట్టకుండా చూసుకోవాలి సార్. పెట్టితే కూడా దాన్ని ఇమీడియట్లీ సిఏ గారు సార్ వాళ్ళు ఎవరైనా కనుక్కొని దాన్ని ఇమీడియట్లీ యాప్ నేర్చిపించేయాలి. ఈ మాట పెట్టకుండా చేయకుండా చూసుకోండి. మేము ఎట్లా నష్టపోయినాము, ఇంకొండే వాళ్ళకన్నా నష్టం జరగకుండా చూడాల్సిందిగా కోరుకుంటున్నాం.